పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు కనుక మనం చూసుకుంటే, అక్కడ యేసుక్రీస్తు వారు గ్రామంలోకి వెళతంటే ఆయనకి 10 మంది కుష్ఠరోగులు ఎదురొచ్చి ఆయనకి దూరంగా నిల్చుని, యేసు ప్రభా మమ్మల్ని కరుణించుము అని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన ఏం కావాలంటే మమ్మల్ని శుద్ధులుగా చెయ్యి అని అంటారు. అయితే మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకి కనపరుచుకోండి అంటారు. ఆయన అక్కడ నేను మిమ్మల్ని హీల్ చేస్తున్నాను, ఇప్పటికిప్పుడే మీరు శుద్ధులైపోతున్నారు అని చెప్పలేదు. యేసుక్రీస్తు వారి విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఆయన హీల్ చేశారు. ఇక్కడైతే వాళ్ళని కరుణించి మమ్మల్ని స్వస్థపరచమని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకు కనపరుచుకోండి అన్నారు. అంటే యాజకులకి ఎవరు కనపరుచుకుంటారు? పూర్తిగా ఆ కాలంలో మోషే నియమించిన శాస్త్రం ప్రకారం పూర్తిగా కనుక క్యూర్ అయిపోతే యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు యాజకులు పూర్తిగా వాళ్ళని పరీక్షించి ఏ కుష్ఠరోగం వల్ల వచ్చిన ఏ మచ్చ కానీ పొడ కానీ లేదు అని యాజకుడు సర్టిఫై చేస్తేనే వాళ్ళని మళ్ళీ అందరితో పాటు కలిసి నివసించే భాగ్యం వాళ్ళకి అనుగ్రహించేవాళ్ళు. ఇంకా వీరు ఏ స్వస్థత పొందలేదు కానీ మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అంటే వారిలో స్వస్థత పొందుతాము అన్న విశ్వాసము ఉందో లేదో అని యేసుక్రీస్తు వారు అలా అనుండొచ్చేమో అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. అయితే వాళ్ళు సరే అని వాళ్ళు వెళ్తున్నప్పుడు దారిలోనే వాళ్ళు శుద్ధులైపోతారు. అంటే వాళ్ళ యాజకుల దగ్గరికి వెళ్లకుండానే వారికి స్వస్థత వచ్చేస్తుంది. బహుశా వాళ్ళకు కూడా తెలిసి ఉండవచ్చు యేసుక్రీస్తు వారి శక్తి గురించి. ఈయన యాజకుల దగ్గరికి వెళ్ళమన్నారు అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్లే లోపు మనం శుద్ధులం అవుతాము. ఎందుకంటే యాజకుడి దగ్గరికి వెళ్ళేదే క్లీన్గా ఉన్న బాడీని చూపించుకోవడానికి. కాబట్టి వాళ్ళు శుద్ధులైతే ఒకడు తిరిగి వస్తాడు, ఒక కుష్ఠరోగి తిరిగి వెనక్కి వస్తాడు. వచ్చి తనని తాను యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి గొప్పగా గట్టిగా కేకలు వేస్తూ దేవుని మహింపరుస్తూ తన కృతజ్ఞత వెలుబుచ్చుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలి పడతారు. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మిగతా 90 కూడా వాళ్ళు కూడా శుద్ధులై అవ్వలేదా ఏంటి? శుద్ధులైరి కారా? అయితే నువ్వు ఒక్కడవే ఎందుకు వచ్చావు? ఈ సమరయుడు ఈ అన్యుడు మాత్రమే తిరిగి వచ్చాడా దేవుని మహింపరచడానికి అని యేసుక్రీస్తు వారు అడిగి, మిగతా వాళ్ళు ఎవరో అగపడలేదేంటి అని అడిగి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, తిరిగి వెళ్ళు అంటారు. యాక్చువల్గా ఆ లాస్ట్ సెంటెన్స్ నన్ను ఎప్పుడు కూడా చాలా ఆశ్చర్యపరుస్తుంది. మిగతా వాళ్ళు కూడా స్వస్థపడ్డారు, మిగతా వాళ్ళు కూడా విశ్వాసంతో వెళ్ళారు. వాళ్ళు కేవలము కృతజ్ఞతని చెప్పుకోవడానికి వెనక్కి తిరిగి రాలేదు. అంటే తన కృతజ్ఞత తెలుపుకుంటూ అతను వచ్చి యేసుక్రీస్తు దగ్గర ఆయన్ని మహింపరిచారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, కృతజ్ఞత గురించి అతను వస్తే దేవుని మహింపరచడానికి మిగతా వాళ్ళు ఎవరు రాలేదేంటి అని అడిగారు ఆయన. అంటే మిగతా 9 మంది శుద్ధులయ్యారు కానీ నీ విశ్వాసం నిన్ను రక్షించింది అంటే అక్కడ వారు కేవలము లోకపరంగా శరీర రీత్యా మాత్రమే వాళ్ళు హీల్ అయ్యారు. ఇతనైతే వెనక్కి వచ్చాడు కాబట్టి అతనిలో ఉన్న సంపూర్ణ విశ్వాసం తన యొక్క శరీరమే కాదు, తన మానసిక తన యొక్క ఆత్మీయ స్థితిని కూడా ఈ బోధకుడు బాగు చేయగలడని అతను నమ్మాడేమో. అందుకని వెనక్కి వచ్చినప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, తిరిగి వెళ్ళు అన్నారు. అంటే ఇది సంపూర్ణ విశ్వాసము, సంపూర్ణ స్వస్థత. అది అక్కడ మనం గ్రహించాల్సిన విషయం. అక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. దేవునికి కృతజ్ఞత వెలిబుచ్చడం అంటే దేవునిని మహింపరచడమే. ఎవరి గురించైనా మనకి ఏదైనా ఒక సహాయము కలిగితే అది గొప్ప సహాయమో చిన్న సహాయమో అని కాదు, కానీ ఆ సహాయం వల్ల మనం ఆనందపడితే వారికి మాత్రమే మనం కృతజ్ఞత చెప్పుకోము. థ్యాంక్ యూ అండి అని అంటమే కాదు, మిగతా వారికి కూడా వారి వల్ల నాకు ఇది జరిగింది, వారి వల్లనే జరిగింది, వారి వల్ల ఇది సాధ్యపడిందని చెప్పుకుంటాం. అంటే వారిని గొప్ప చేస్తున్నాం మనం. వారి వల్ల జరిగింది అంటే వారి యొక్క గొప్పతనం చెప్తున్నాం. అది మనుషులకి సంబంధించిన గొప్పతనం. దేవునికి కృతజ్ఞత వెలిబుచ్చడం అంటే ఆ గొప్పతనం మహిమ అంటారు. ఆ మహిమ మనుషులు ఎవ్వరికీ సాధ్యం కాదు. దేవుని మహింపరచడం అంటే ఆయనకి కృతజ్ఞత చెప్పటమే. ఈ సంపూర్ణ విశ్వాసం అతనిని స్వస్థపరిచిందని మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 24 వచనాల వరకు గనక చూస్తే అక్కడ 2 కాంట్రాస్ట్గా చెప్తా ఉంటారు పౌలు గారు. ఏంటంటే శరీర రీతి, ఆత్మరీతి. అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు ఆత్మానుసారముగా నడుచుకున్న ఎడల శరీరేచ్ఛలను నెరవేర్చరు అని ఉంటుంది. అంటే మీరు ఆత్మ మిమ్మల్ని నడిపించిన ప్రకారం మీరు ఆ రీతిగానే మీరు నడిస్తే గనక మీరు శరీర ఇష్టాలని మీరు నెరవేర్చుకోరు.
శరీరము ఆత్మ రెండు కూడా ఒకదానికొకటి విరోధముగా ఉన్నాయి. అందుకనే మీరు ఏదైనా చెయ్యాలని ఇచ్చయిస్తే అది చెయ్యలేరు అంటున్నారు. అంటే మనము ఏదైనా చెయ్యాలని కోరుకుంటే అది శరీర కోరిక అయితే ఆత్మ దానికి ఇష్టపడదు. అదే రీతిగా ఆత్మ చేయాలని ఉద్దేశించినవి శరీరము ఇష్టపడదు. కాబట్టి శరీర రీతిగా నడుచుకునే వాళ్ళు ఆత్మానుసారంగా జీవించలేరని చెప్తున్నారు. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకము. కాబట్టి మీరు దేనిని ఇచ్చేంతరో అది మీరు చెయ్యలేరు అంటున్నారు. అంతే, మనము రెండు ఒకదానికొకటి. పౌలు గారే అంటారు ఒక చోట, నాలో ఒక నియమం ఉంది, దేహ నియమం వేరు, పాప నియమం వేరు, దైవ నియమం వేరు అంటారు. నా శరీరంలో ఉన్నది పాప నియమము, నా దేహంలో ఉన్నది నా శరీరంలో ఉన్నది పాప నియమము, నా ఆత్మలో ఉన్న దైవ నియమం అంటారు. రెండిటికి కూడా పొసగదు. కాబట్టి నేను చెయ్యాలనుకున్నది నేను చేయలేకపోతున్నాను అంటారు. అక్కడే పౌలు గారు రాస్తూ అదే ఇందాక చెప్పుకున్న వచనాల్లోనే 18వ వచనం అనుకుంటా ఆయన అంటారు కదా, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, అవేమనగా అని ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టులో చాలా ఉంటాయి. అదేంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ఆ తర్వాత కలహాలు, ద్వేషాలు, మత్సరము, కక్షలు, అల్లరితో కూడిన ఆటపాటలు, అసూయలు, ఇలాగ చాలా రాస్తారనమాట. నిజమించుగా అన్ని చెప్పగలిగాను, అందులో ఒకటి రెండు మిస్ అవ్వచ్చు, కానీ ఇవన్నీ కూడా శరీర కార్యాలే అని ఆయన చెప్తూ, ఈ శరీర కార్యాలు దీని ప్రకారం నడుచుకున్న వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని చెప్తారు ఆయన. అంటే ఈ శరీర కార్యాలతో మీరు ఉంటే గనక దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు అని చెప్తారు. అని చెప్తూ ఆయన ఏమంటారంటే, కానీ ఆత్మఫలము అని మొదలు పెడతారు ఆయన. ఆత్మఫలము, శరీర రీతిగా నడుచుకునే వాళ్ళు శరీర కార్యాలు చేస్తారు, కానీ ఆత్మానుసారం నడిపించబడిన వాళ్ళు ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు అని చెప్తారు. అంటే మనం ఆత్మానుసారముగా నడిపించబడిన వారమైతే ధర్మశాస్త్రానికి దాని ప్రకారం మనం నడుచుకోలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం పని నడిపించడం కాదు, కేవలం శిక్షించడమే. మన పాపాన్ని చూపించి ఈ పాపం చేసావు కాబట్టి ఈ శిక్ష, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. కానీ యేసుక్రీస్తు వారు తన నీతిని నెరవేర్చినప్పుడు, ఆ నీతిని మనకిచ్చినప్పుడు, మన కోసం ఆయన పాపముగా చేసి ఆయన నీతిని మనకు అందించారు. కాబట్టి ఇప్పుడు మనం దేవునిని సమీపించడానికి కొంత ధైర్యం కలిగి ఉన్నాము. కాబట్టి మనము ధర్మశాస్త్రానికి లోనైన వారం కాదు. మరి ఏంటి అంటే, మనము శరీర రీతిగా కాకుండా ఆత్మరీతిగా నడుచుకుంటే ఆత్మ ఫలిస్తుంది అని చెప్తున్నారు. ఎన్ని రీతులుగా ఫలిస్తుందో మన అందరికీ తెలుసు. అక్కడ 9 రీతులు చెప్తున్నారు. అదేంటంటే ప్రేమ, సమాధానము, సంతోషము, దయాళుత్వము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం అనే 9 లక్షణాలని మనకు చూపిస్తారు. ఈ 9 లక్షణాలు గమనిస్తే ఇవి ఆత్మ ఫలించే విధానము. కానీ అది ఎవరిలో ఫలము చూపిస్తుందంటే, శరీర ఇచ్చల్ని చంపిన వాళ్ళల్లోనే అది ఫలిస్తుంది. ఆ శరీర కార్యాలు ఇందాక మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రేమ అంటే, ప్రేమ ఎవరిలో ఫలిస్తుంది అంటే, ద్వేషము లేని వాళ్ళలో ప్రేమ ఫలిస్తుంది. సమాధానము అంటే అసూయలు, అల్లరులు, అసహనము ఇది లేని వాళ్ళలో సమాధానం ఫలిస్తుంది. అదేవిధంగా దయాళుత్వం ఎవరిలో ఫలిస్తుంది అంటే, కక్ష లేని వాళ్ళలో దయ ఫలిస్తుంది. అదేవిధంగా ప్రేమ, దయాళుత్వము, సమాధానము, దీర్ఘశాంతము అంటే మనకు ఎవరి మీదైనా పగ ఉంటే గనక దానిని శరీర కార్యంలాగా నెరవేర్చాలి అంటే పగనే తీర్చుకుంటాం మనం, కానీ దీర్ఘశాంతం వహిస్తే అది మనలో ఉండదు. అదేవిధంగా విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా ఆత్మ యొక్క ఫలింపు లక్షణాలే. ఇందాక మనం చూసుకున్న కుష్ఠరోగి, అతన్ని దేవుడు ఏమన్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినాను అంటే అతని ఆత్మ ఫలించింది. ఆత్మ ఫలము అని తెలియజేసే 9 గుణాలలో అతనిలో విశ్వాసం ఉంది. ఇంకా ఇందులో కృతజ్ఞత చెప్పలేదు, కానీ ఆ కృతజ్ఞత కూడా మనం ఆత్మ ఫలింపులోకి తీసుకురాగలిగితే ఆ కృతజ్ఞతే దేవునిని మహింపరచడం ఆలోచిస్తే ఆ విశ్వాసం అనే ఆత్మ ఫలము అతనిలో ఉంది. కాబట్టే అతను దేవుని నుంచి ఒక మెప్పు, ఒక ప్రశంస పొందాడు. ఇక్కడ మాత్రము శరీర రీతిగా మనము ఉంటే గనక, శరీర రీతిగా ప్రవర్తిస్తే మనలో ఏ కార్యాలు బయటకు వస్తాయో అవన్నీ చూసాం, అదొక పెద్ద లిస్ట్. కానీ శరీరాన్ని మనం చంపితే గనక మన ఆత్మ ఫలిస్తుంది. ఆత్మని శరీరాన్ని జీవింపజేస్తే ఆ శరీరం ఫలిస్తుందని ఎక్కడ చెప్పలేదు. శరీరాన్ని గనక మన ఇష్టానుసారంగా వదిలేస్తే ఈ లోకంలో మనము భ్రష్టులం అయిపోతాం. అదే మనము ఆ శరీరాన్ని చంపగలిగితే గనక, ఆ శరీరేచ్ఛలు చంపగలిగితే మనలో ఆత్మ ఫలిస్తుంది అని చెప్తూ ఆఖరిలో ఆయన ఏమంటారంటే, క్రీస్తుకు సంబంధించిన వారు తమ శరీరముతో సహా దురాశల్ని వాటన్నిటినీ కూడా
సిలువ వేసి ఉన్నారు అని. క్రీస్తు సంబంధులు తమ శరీరాన్ని దురాశలతో సహా సిలువ వేశారని ఉంటుంది. అది ఎంత అద్భుతమో! మన ఆత్మ ఫలించాలి అంటే, క్రీస్తుకి సంబంధించిన వారముగా మనం పిలువబడాలి అంటే, మనకున్న దురాశల్ని శరీరేచ్ఛల్ని అన్నిటినీ సిలువ వేస్తే ఖచ్చితంగా శరీర కార్యాలని మనం నిర్వర్తించలేము. మన ఆత్మ మాత్రమే ఫలిస్తుంది. అట్టి ఆత్మ ఫలింపులో ఉన్న 9 గుణాలు మనలో పూర్తిగా నిండి ఉంటే అప్పుడు మనం క్రీస్తు సంబంధులం అవుతాము. అప్పుడు మనం ఆత్మానుసారులం అవుతాము. అప్పుడు దేవునికి ఇష్టమైన వాళ్ళం అవుతాము. అప్పుడు ధర్మశాస్త్రానికి లోనైన వారం కానే కాదు. ఆ రోజుల్లో అప్పుడు యేసుక్రీస్తు వారు ఈ ఆత్మఫలం పౌలు గారు చెప్పకముందే యేసుక్రీస్తు ఆ కుష్ఠరోగిని తన కృతజ్ఞత కనబరుచుకోవడానికి వచ్చిన అతన్ని, నీ విశ్వాసం నిన్ను బాగుపరుస్తుందంటే ఆత్మఫలములో అది కూడా ఒక గుణం. కాబట్టి అతని ఆత్మ ఫలించినట్లుగానే నాకైతే అనిపించింది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అతనిని ప్రశంసించారు. కాబట్టి దేవుని కన్నులలో మనము ఆత్మానుసారంగా నడుచుకునే వారమైతే, క్రీస్తు సంబంధులుగా పిలువబడితే, మన ఆత్మ ఫలింపు ఎంతవరకు వచ్చిందో ఎవరికి వారమే మన మనసులో తూకం వేసుకొని, ఎక్కడ మనం సరిదిద్దబడాలో, ఎక్కడ మనము అణగదొక్కుకోవాలో, మనల్ని మనమే భ్రష్టత్వానికి లోనవ్వకుండా ఎలాగ మన శరీరాన్ని నలగొట్టుకోవాలో అనేది ఎవరికి వారము తెలుసుకుంటూ ఈ లోకములో ఆత్మానుసారులై జీవించడానికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇప్పుడే మేము ఒక కుష్ఠరోగిని చూసాం తండ్రి. 10 మంది స్వస్థపడ్డా సరే ఒక్కరే తిరిగి వచ్చి దేవునితో నీ విశ్వాసం నిన్ను బాగుపరిచెను అని చెప్పారు ప్రభా. నాయన తన ఆత్మ కూడా సంపూర్ణ స్వస్థత నొందింది అని మేము భావిస్తున్నాం తండ్రి. అదే రీతిగా మేము శరీర కార్యాలని చంపి క్రీస్తు సంబంధం అనిపించుకోవాలంటే మా ఆత్మ 9 రీతులలో 9 గుణాలలో ఫలించాలి. అట్టి ఫలింపు మాకు రావాలంటే మా శరీరాన్ని దురాశలతో సహా ఈ లోకములో సిలువ వేస్తేనే మేము క్రీస్తు సంబంధం. కాబట్టి అట్టి విధానము, అట్టి ఫలింపు మాకందరికీ అనుగ్రహించమని మీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.